పిఎస్ న్యూస్కి స్వాగతం. ప్రజాసేవ మా లక్ష్యం. నేను మీ ఎల్పిఎస్. పల్నాడు జిల్లా పెదకూరపాడు నియోజకవర్గం మండల కేంద్రం అమరావతిలోని శ్రీ అమరలింగేశ్వర స్వామి దేవస్థానం సమీపంలో ప్రభుత్వంచే నడుపబడిన వైజయంతి గెస్ట్ హౌస్ నేడు శిథిలావస్థకు చేరుకుంది. 1980 సంవత్సరంలో అప్పటి గుంటూరు జిల్లా కలెక్టర్ రాంబాబు చొరవతో వైజయంతి గెస్ట్ హౌస్ నిర్మాణం జరిగింది. వైజయంతి గెస్ట్ హౌస్లో ఆతిథ్యం స్వీకరించిన వారిలో ప్రముఖులు, సుప్రీంకోర్టు, హైకోర్టు న్యాయమూర్తులతో సహా కాలచక్ర సమయంలో దలైలామా కూడా ఉండటం జరిగింది. ఇప్పటికైనా అధికారులు, రాజకీయ నాయకులు చొరవ తీసుకుని వైజయంతికి పూర్వ వైభవం వచ్చేలా చర్యలు తీసుకోవాలని ప్రజలు కోరుతున్నారు. అంగట్లో అన్నీ ఉన్న అల్లుడి నోట్లో శని ఉన్నట్టు రాజధాని అమరావతిలో అన్ని హంగులతో ఎన్నో అవకాశాలు ఉన్నప్పటికీ అభివృద్ధికి ఆమడ దూరంలో నిలిచింది. పరమ పవిత్రమైనటువంటి పుణ్యక్షేత్రం అమరావతి కృష్ణా నదీ తీరంలో జిల్లా పరిషత్కు సంబంధించినటువంటి వైజయంతి అనే ఒక గెస్ట్ హౌస్ ఉంది. దీనిని 1980 పుష్కరాల టైంలో దీన్ని నిర్మించడం జరిగింది. ఆ తరువాత ఎంతో మంది మహనీయులు, గొప్పవారు ఇందులో ఉంటూ ఉండేవాళ్ళు. 2000 కాలచక్ర సమయంలో కూడా దలైలామా ఈ వైజయంతి గెస్ట్ హౌస్లోనే దాదాపు 20 రోజుల పాటు ఉన్నారు. ఇటువంటి పేరుగాంచినటువంటి ఒక గెస్ట్ హౌస్ ఈ రోజున పాడుబడ్డ స్థితిలో మనకు కనిపిస్తుంది. అధికారుల నిర్లక్ష్యం వల్ల ఇటువంటి ఎంతో గొప్పదైనటువంటి గెస్ట్ హౌస్ను ఇలా నిరుపయోగంగా వదిలేయడంతో ఇక్కడికి వచ్చేటువంటి భక్తులు విస్మయానికి గురవుతున్నారు. అమరావతి సాయిబాబా గుడిలో జరిగేటువంటి అన్నదానానికి కారుణ్య చంద్ర కుమార్ గారు 220 రూపాయలు విరాళాన్ని అందిస్తున్నారు. జూమ్ అవుట్ చేయి. అందరికీ అందుబాటులో ఉంచాలని భక్తులు కోరుచున్నారు.